వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక జూబ్లీహిల్స్ ప్రచారం ఊపందుకుంటుంది. ఇదే క్రమంలో మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒకవైపు మరి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవాలనే లక్ష్యంతోనే కూడా ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ మాత్రం ఎలాగైనా జూబ్లీహిల్స్ను చేజిక్కించుకోవాల్సిందే, జూబ్లీహిల్స్లో గెలిచి తీరాల్సిందే అనే ఒక లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపర్లను కూడా బీజేపీ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇక యూపీ తరహాలో ఒక కొత్త తరహా ప్రచారాన్ని మరి ఈ యొక్క జూబ్లీహిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో ఆ తరహా ప్రచారం చేయాలనే ఆలోచనతోనే ఇక బీజేపీ జూబ్లీహిల్స్లో మరి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. సో ఒకే రోజు 52 ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు కూడా ఈరోజు బీజేపీ ప్లాన్ చేసింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే 5 గంటలు మరి సుమారు 52 ప్రాంతాల్లో ఉన్న బీజేపీకి సంబంధించిన మరి ఏదైతే ఓవరాల్గా మరి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా మరి ఈ యొక్క ఏకకాలంలో అంటే 4 గంటల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టుముట్టేసి ఇంటింటికి ప్రచారం చేస్తూ పాదయాత్ర ద్వారా చేసే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. సో నియోజకవర్గాన్ని ఓవరాల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని 78 శక్తి కేంద్రాలుగా కూడా బీజేపీ విభజించింది. ఈ నేపథ్యంలోనే ఇంటింటికి బీజేపీ నినాదంతో జూబ్లీహిల్స్లో ప్రచారం చేసేందుకైతే బీజేపీ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో పాల్గొననున్నారు ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా కూడా. సో జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఒకేసారి 52 ప్రాంతాల్లో ప్రచారానికి బీజేపీ ప్లాన్ చేయడం అయితే నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. 5 గంటల్లో జూబ్లీహిల్స్ మొత్తాన్ని చుట్టుముట్టే కార్యక్రమానికి అయితే బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది. యూపీలో ఎలాగైతే మరి చేశారో, ముఖ్యంగా యూపీ యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, తర్వాత మరి అదే తరహాలో ఇక్కడ తెలంగాణలోని 3 నాయకులు, కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి కావచ్చు, తర్వాత బండి సంజయ్ కావచ్చు, తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా యూపీలో ఎలాగైతే ప్రచారం చేస్తారో అదే క్రమంలో ఒక్కో నియోజకవర్గాన్ని మరి ఓవరాల్గా ఉన్న వాళ్ళంతా అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా కూడా మరి ఒక 5 గంటల పాటు ఎక్కడ చూసినా బీజేపీ నాయకులు ప్రజలతో కలిసి మరి ఇంటింటికి తిరిగి మరి ఇంటింటికి బీజేపీ నినాదాన్ని తీసుకెళ్లడం అయితే మొత్తానికి జూబ్లీహిల్స్పై బీజేపీ పట్టు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలోనే మరి జూబ్లీహిల్స్ ఈ యొక్క పోటీ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ఖచ్చితంగా బీజేపీ కూడా మేము ఈ పోటీలో ఉన్నాం, ఖచ్చితంగా మేము గెలుస్తాం అనే ఒక సింబల్ ఇవ్వడానికి కూడా మరి బీజేపీ ప్రయత్నించడం మనం గమనించవచ్చు. సో ఇంటింటి ప్రచారంతో బీజేపీ దూసుకెళ్తున్న క్రమంలో ఓవరాల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి సుమారు 3,99,000 పైచిలుకు ఓటర్లు ఉన్న నేపథ్యంలో మరి బీజేపీకి ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు, ముస్లింల ఓట్లు మరి ఖచ్చితంగా బీజేపీ విషయంలో కొంత ఎన్నికల్లో వాళ్ళు సో 3,99,000 పైచిలుకు ఓటర్లున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మరి హిందువుల ఓట్ల విషయంలో కావచ్చు, అదే క్రమంలో తమ పార్టీకి సంబంధించిన అంశంలో మరి తమకు రావాల్సిన ఓట్లను కూడా పూర్తి స్థాయిలో మరి పొందేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో ఇంటింటికి బీజేపీ నినాదంతో జూబ్లీహిల్స్లో మరి ఖచ్చితంగా ఒకేసారి 52 ప్రాంతాల్లో ప్రచారానికైతే బీజేపీ ప్లాన్ చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బీజేపీలో ఉన్న స్టార్ క్యాంపెయినర్లతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కావచ్చు, మరి క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. సో గత ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి ప్రచారం చేస్తున్నారు. అదే యూపీలో ఎలాంటి ప్రచారం అయితే చేశారో సో దీంట్లో అదే ప్రచారాన్ని మాత్రం చేసేందుకు మాత్రం ఇక బీజేపీ ప్లాన్ చేసింది. సో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్లకు ఈ ప్రచారంతో చెక్ పెట్టడానికి మాత్రం బీజేపీ పావులు కదుపుతోందని మాత్రం స్పష్టమవుతుంది. చూడాలి మరి ఈ ప్రచారాన్ని మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటాయి. సో ఓవరాల్గా 5 గంటల్లో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీజేపీ శ్రేణులంతా కలిసి ఇంటింటికి బీజేపీ నినాదంతో వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్, బీజేపీలు ఎలా స్పందిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.